జగన్ తిరుమలకు వచ్చేందుకు ఏ మాత్రం అర్హత లేదని అంటున్నారు తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు. ప్రస్తుతం తిరుమలలో తిరుపతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్. రోజా, జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో నిమిషానికి పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. జగన్ తిరుపతి పర్యటన చెప్పినప్పటి నుంచి కూడా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. ముందుగా బీజేపీకి సంబంధించి పురంధరేశ్వరి డిక్లరేషన్ సమర్పించిన అనంతరమే జగన్ను తిరుమలకు అనుమతించాలంటూ కూడా ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైందని చెప్పుకోవచ్చు. అటు తర్వాత హిందూ సంబంధించినటువంటి స్వామీజీలు కొంతమంది తిరుపతిలో మకాం వేశారు. వారు జగన్ తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ సమర్పించాల్సిందే, సమర్పించిన తర్వాతే తిరుమలకు అనుమతించాలి, లేకపోతే జగన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా వారొక ప్రకటన చేయడం జరిగింది. దీంతో మరోవైపు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు నిన్నటి రోజున తమ అధిష్టానం జగన్ పర్యటనను అడ్డుకోవద్దు అన్నటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన అయితే ఎక్కడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయం, కానీ డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశం టీటీడీ పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి కూడా టీటీడీ అధికారులు జగన్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అటు తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నటువంటి అంశం జగన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కానీ ఇవాల్టి రోజు ఉదయం నుంచి కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలన చేస్తుంటే ప్రస్తుతం అయితే అందుతున్నటువంటి సమాచారం మేరకైతే జగన్ పర్యటన సందర్భంగా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు తలెట్టేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 30 యాక్ట్ని అయితే తిరుపతిలో అమలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఈ యాక్ట్ తిరుపతిలో అమల్లో ఉంటుంది. దీంతో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు చేయాలన్న పోలీసులు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ కూడా ఎస్పీ సుబ్బరాయుడు ఆంక్షలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం విరమించుకున్నటువంటి కూటమి నేతలు సాయంత్రం 4 గంటలకు నిరసన కార్యక్రమాన్ని అయితే తెలపాలన్నటువంటి పిలుపును కొద్దిసేపటి క్రితమే తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. డిక్లరేషన్ సంబంధించి కొద్దిసేపటి క్రితం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ను అసలు డిక్లరేషన్ అడిగే అర్హత ఎవరికీ లేదు. గతంలో 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి సమయంలో అధికార పార్టీ నేతలు ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారు, అనేక అవాంతరాలు ఎదురయ్యేలా కూడా చేస్తున్నారన్నటువంటి వాదన అయితే వినిపించారు. మరోవైపు అదే సమయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి స్వామీజీలు అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కీలకంగా వ్యతిరేకిస్తున్నాం, జగన్ను తప్పనిసరిగా అడ్డుకుంటాం, జగన్ను డిక్లరేషన్ సమర్పించవలసిందే, లేకపోతే దర్శనానికి అనుమతించకూడదు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే స్వామీజీలు వ్యక్తపరిచారు. మరోవైపు 4 గంటల సమయం నుంచి కూడా నిరసన ప్రదర్శనలు చేయాలంటూ కూడా తిరుపతి ఎమ్మెల్యే ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం 4 గంటల నుంచి కూడా పరిణామాలు మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి కూటమి నేతలు సిద్ధమవుతూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయాలన్నటువంటి విధంగా కూడా ప్రస్తుతం ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. తిరుపతిలో సంబంధించి బందోబస్తును కూడా ప్రస్తుతం పోలీసులు పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి అనంతపూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు బలగాలను ఇప్పటికే తిరుపతికి రప్పించారు. తిరుపతి విమానాశ్రయంతో పాటు అలిపిరి, అదేవిధంగా నంది సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరింపు ఉండేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తంగా కూడా జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా డిక్లరేషన్ అంశమే నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారి దర్శనం వస్తున్నటువంటి సమయంలో డిక్లరేషన్ సమర్పించకుండా వెళ్తే మాత్రం అలిపిరి వద్ద అడ్డుకుంటామంటూ బీజేపీ నేతలు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ జగన్ పర్యటన సందర్భంగా జరిగేటటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా. రైట్. థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.